ఏమి గరుత్మంతా తీసుకురమ్మన్నాను, హనుమని ఎందుకు తీసుకురాలేదన్నారు ఏమీ తెలియనట్టు కృష్ణ పరమాత్మ. ఆయన ఏదో ధ్యానంలో ఉన్నాడు, మహానుభావ తీసుకురావడం కష్టమైంది, పలకట్లేదు. నా ఆజ్ఞ అని చెప్పు, సీతారాములు పిలుస్తున్నారని చెప్పు, వెంటనే వస్తాడు, వెళ్ళు భయం లేదన్నారు. ఈసారి వెడితే రావడం ఉంటుందా? అనుమానం వచ్చింది గరుత్మంతుడికి. సరే ఆయన ఆజ్ఞ, వినయంగా వెళ్ళు, గర్వంతో వెళ్ళకు. నేను రమ్మన్నాను కదా, నేను పిలుస్తున్నాను కదా అని చెప్పి ఊరికే హనుమా హనుమా అని కేకలేకు. పరమ వినయంతో చేతులు కట్టుకుని తల వంచుకొని, స్వామి మిమ్మల్ని సీతారాములు పిలుస్తున్నారని చెప్పు, వస్తారన్నారు. తిన్నగా హనుమ ఉన్న గుహ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి గరుత్మంతుడు చేతులు కట్టుకుని ఈసారి ఎంతో వినయంతో స్వామి హనుమా హనుమా అని పిలిచారు. ఏమి అన్నారు. పళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం పెట్టారు. అంజలి ఘటించి సీతారాములు పిలుస్తున్నారన్నారు. ఒక్కసారి పైకి లేచారు. సీతారాముల పద ఎక్కడున్నారన్నారు. ముందు వైనతేయుడెడుతున్నాడు, వెనకాతల హనుమ వచ్చారు. ఇంతలో కృష్ణ భగవానుడు అన్నాడు, పక్కన సత్యభామ కూర్చునుంది. సత్యభామ సత్యభామ, హనుమ వస్తున్నారు, పక్కన సీతమ్మని తప్ప ఒప్పుకోరు, నేను రాముడిగా మారిపోతున్నాను, నువ్వు సీతమ్మగా మారిపో అన్నారు. నేనెక్కడ మారిపోతాను సీతమ్మగా? నేను కృష్ణుడిగా ఉన్నాను, సత్యభామని చెప్పండి. అయినా అలా ఎవరు మారతారు? రుక్మిణీదేవి మారుతుంది అన్నాడు కృష్ణ భగవానుడు. ఆవిడికి మరీ ఆగ్రహం వచ్చింది. అబ్బా, రుక్మిణీదేవి సీతమ్మ అయిపోగలదే, అయితే రుక్మిణీదేవిని పిలిచి కూర్చోబెట్టుకోండి, మారుతుందేమో చూద్దాం. రుక్మిణీదేవి మారలేదని ఆవిడ ఆశ. ఆయన వెంటనే వచ్చేస్తున్నారు, స్వామి హనుమ రా రా, రుక్మిణి రా అని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆవిడే ఆదిలక్ష్మి, ఆవిడే ఒకప్పుడు సీతమ్మగా వచ్చింది. రుక్మిణీదేవి సీతమ్మగా మారిపోయింది. కృష్ణ భగవానుడు రాముడైపోయాడు. హనుమ గబగబా లోపలికి వచ్చారు. రామా రామా రామా, పరమ సంతోషం. ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసేశారు. ప్రదక్షిణాలు చేసి ఆయన కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు. వెంటనే సీతమ్మ మెళ్ళలోంచి హారాన్ని తీసి రాముడికి ఇచ్చింది. రాముడు ఆ హారాన్ని తీసి హనుమకిచ్చి, హనుమ ఎప్పుడు ఈ హారాన్ని పక్కన పెట్టుకో, మెడలో వేసుకో. తప్పకుండా వేసుకుంటానని మెడలో వేసుకున్నారు. కొన్ని పళ్ళిచ్చి, హనుమ చాలా సంతోషం, నువ్వు మళ్ళీ యథేచ్ఛగా గంధమాదన పర్వతాన్ని చేరుకుని నీ గుహలో కూర్చుని ధ్యానం చేసుకో. హే భగవన్, మీరు మళ్ళీ సీతారాములుగా దర్శనమిచ్చారు, పరమ సంతోషం అని సంతోషపడిపోయి భజన చేసుకుంటూ ఎగురుకుంటూ హనుమ వెళ్ళిపోయారు. అటు సత్యభామ ఇటు గరుత్మంతుడు కూడా అతిశయం ఎంత చెడ్డదో తెలుసుకున్నారు.